వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఆల్మోస్ట్ ప్రీవియస్ సెషన్ హైకి లోకి మధ్యలో ఓపెన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ మార్క్ చేసుకున్నాము, ఈ ఇంపార్టెంట్ లెవెల్ ఎందుకంటే నిన్న ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా మార్కెట్ సెకండ్ క్యాండిల్ నుంచి రివర్స్ అయింది మార్కెట్. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ని డామినేట్ చేయనివ్వలేదు ఇక్కడ. సో ఇది సప్లై జోన్, అందుకే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ R2 పివట్ అండ్ R3 పివట్స్ ఉన్నాయి, కానీ ప్యూర్ పాయింట్స్ అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వను రాదర్ దాన్ R1 పివట్ అండ్ S1 పివట్ ఇన్ ద ఓపెనింగ్ సెషన్. కొన్నిసార్లు చాలా రేర్ కేసెస్లో R2 పివట్ S2 పివట్ కూడా ఇంపార్టెంటే. ఎనీహౌ ఈరోజు CPR అయితే కొంచెం యావరేజ్ టు నేరోగా ఉంది. మార్కెట్ ఏమవుతుంది, పాస్ట్ 4 to 5 డేస్ నుంచి చూస్తుంటే ఇక్కడ అసెండింగ్ CPR అయింది. 4 డేస్ ఇక్కడ అసెండింగ్ CPR అయింది, అంటే మార్కెట్ అప్ ట్రెండ్ చూపించింది. ఇక్కడ అసెండింగ్ CPR, కానీ ఇక్కడ నిన్న ఏమైంది, నిన్న కూడా అసెండింగ్ CPR, కాకపోతే మార్కెట్ అసెండింగ్ CPR కింద ఓపెన్ అయింది, CPR రిజెక్షన్ జరిగింది. అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది జరుగుతుంది ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనకి అప్ సైడ్ ఉన్నట్టు ఉంది. అండ్ మనకి డైలీ వైజ్ CPR వైజ్ చూసుకుంటే డౌన్ ట్రెండ్ అన్నట్టు చూపిస్తుంది. సో చూద్దాం ఇక్కడ సప్లై జోన్ రిజెక్షన్ చేస్తుందో లేదంటే బ్రేక్అవుట్ చేస్తుందో. బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్టెన్స్ ఇదే, ఇక్కడ నుంచి మార్కెట్ అయినా రివర్స్ అవ్వచ్చు లేదంటే బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఓకే, కానీ ఇంత పెద్ద మూమెంట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం ఇది రిజెక్షన్ అనుకుంటున్నాను ఈరోజు. ఒకవేళ ఈ లెవెల్ టచ్ అయితే ఇక్కడ మనం చూడాలి ప్రైస్ యాక్షన్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే రిజెక్షన్ అవుతుందో. బ్రేక్అవుట్ అనే అనుకుంటున్నాను. సో ఇక్కడ కింద లెవెల్స్ ఏంటంటే ఇక్కడ దీన్ని మనం అబ్నార్మల్ క్యాండిల్ అంటాం, లేదంటే ఇంపల్సివ్ క్యాండిల్ అని కూడా అంటాం. ఎగ్జాక్ట్గా మనకి డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత అందరినీ ట్రాప్ చేసింది ఈ ఒక్క క్యాండిల్. ఎందుకంటే డేలో బ్రేక్అవుట్ అయిందని చాలామంది షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు, వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు ఈ క్యాండిల్ దగ్గర. ఇంత పెద్ద గ్రీన్ బార్ వచ్చింది కదా, సో అందుకు ఈ క్యాండిల్లో కూడా ఇంపార్టెంటే. అండ్ ఇలాంటి క్యాండిల్స్ ఓపెనింగ్ సెషన్స్లో ఎక్కువ ఫామ్ అవుతుంటాయి, కానీ ఎప్పుడైతే డైలీ ఎక్స్పైరీ జరిగిందో అలాంటప్పుడు మార్కెట్ ఈ మధ్య చాలా కామన్గా ఫామ్ అవుతున్నాయి ఇలాంటి క్యాండిల్స్. సో నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్. నిఫ్టీ ఇక్కడ కరెక్ట్గా రిజెక్షన్ దగ్గర ఫామ్ అవుతుంది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ కదా, మార్క్ చేసుకున్నాము. ఇది స్వింగ్ హై ఉంది, ఆల్ టైమ్ హై ఉంది. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ, సో లేదు రిజెక్షన్ తీసుకుంటుందేమో చూడాలి. ఫస్ట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ ఏరియా దగ్గరకు వస్తుంది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే చూడాలి. సో నిఫ్టీ ఏమో రిజెక్షన్ దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ ఉంది, కానీ గ్రీన్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ ఏమో గ్రీన్ క్యాండిల్, నిఫ్టీ ఏమో రెడ్ క్యాండిల్లో ఫామ్ అవుతుంది. చూడాలి ఫస్ట్ క్యాండిల్ అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానేమో. ఎందుకంటే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే అందరు స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి. సప్లై జోన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ సెల్లర్స్ అందరూ ఇక్కడ ఉన్నారని. అయితే 2 things కెన్ హ్యాపెన్. ఏమవుతుంది, ఈ సెల్లర్స్ వీళ్ళు స్టాప్ లాసెస్ హిట్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడ పొజిషన్స్ అనేవి యాడ్ చేసి మార్కెట్ని కిందకి తీసుకొస్తారు, అది ఒకటి అవుతుంది. లేదంటే వీళ్ళ స్టాప్ లాసెస్ పైన ఉంటాయి కదా, వీళ్ళు స్టాప్ లాస్ అన్ని ట్రిగ్గర్ అయితే ఏంటి, సెల్లర్ స్టాప్ లాస్ ఏంటి, బై కదా, ఆల్ బై ఆర్డర్స్ ట్రిగ్గర్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఈ 2 విషయాలు జరగవచ్చు. లేదు మార్కెట్ సైడ్ వేస్గా ఉంది, ఇద్దరికి మూమెంటం లేకపోతే మార్కెట్ సైడ్ వేస్గా ఉండొచ్చు ఎనీహౌ. సో చూడాలి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు సప్లై జోన్ రెసిస్టెన్స్ ఉంది, నిఫ్టీ కూడా సప్లై జోన్ రెసిస్టెన్స్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం బ్రేక్అవుట్స్ అయితే వెరీ కామన్. ఎప్పుడైతే సప్లై జోన్కి దగ్గరలో ఓపెన్ అవుతుందో మార్కెట్, అలాంటప్పుడు బ్రేక్అవుట్స్ ఎక్కువ కామన్ రాదర్ దాన్ రిజెక్షన్. కానీ ఏదైనా జరగవచ్చు కాబట్టి చూడాలి ఏమవుతుందో. నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ బార్ ఫామ్ అయింది, అంటే ప్రాపర్ రెడ్ బార్ అయితే ఏం కాదు. కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూపించింది బ్యాంక్ నిఫ్టీలో రెడ్ క్యాండిల్, అలాంటప్పుడు కొంచెం వైస్ వర్స్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ రెడ్ క్యాండిల్ అయ్యి ఉంటే షార్ట్ ఎంట్రీ తీసుకుందేమో. సో చూడాలి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందేమో. బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో సెకండ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిలే, కానీ బ్రేక్అవుట్ ప్రాపర్గా అవ్వలేదు. సో బ్రేక్అవుట్ అయితే అప్పుడు తీసుకుంటాను లాంగ్ ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ అయింది కదా, సో బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ సపోర్ట్ ఇస్తే మ్యాక్సిమం పైకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ ఇంకా క్రాస్ అవ్వలేదు, నిఫ్టీ కూడా తీసుకుంటాను ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే. సో రిస్క్ వచ్చి 5000 ఈ ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీలో. స్టాప్ లాస్ 360 దగ్గర పెట్టుకున్నాను. 360 దగ్గర హిట్ అయితే 5000 లాస్ వస్తుంది. సో నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు, ఇంకా రిజెక్షన్ తీసుకుంటుంది. సో ఆప్షన్ సెల్లింగ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ అనేది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది సప్లై జోన్ని. సో ప్రెసెంట్ అయితే నెగిటివ్ MTMలో ట్రేడ్ అవుతుంది. ఇది ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, ఒకటేమో ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను.
సో చూడాలి, ఆల్మోస్ట్ తక్కువ తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను, ఓన్లీ రిస్క్ అయితే 5000 వచ్చేలాగా. యా 2080 అలా వస్తుంది. నా లాస్ వచ్చి ఈ ట్రేడ్లో 10,000 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను 2 ట్రేడ్స్లో. ఓకే గైస్, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది సప్లై జోన్ నుంచి. రివర్సల్ ట్రాప్ చేసింది, ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది కానీ ఫేక్ బ్రేక్అవుట్ అయితే అవుతుంది. లాస్ అయితే ఆల్మోస్ట్ 3000 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే R1 పివట్ కిందకు వచ్చేస్తే ఇంకా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ఇది స్టాప్ లాస్ ఏరియా. సో చూద్దాం ఇది ఫేక్ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్. రియల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ వస్తుంది ఇప్పుడు. ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోద్ది. సో రెండు కూడా ప్రెసెంట్ అయితే 1500 నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 3000 వరకు వచ్చింది. సో చూద్దాం, యా ఈ లెవెల్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే గైస్, ఫేక్ బ్రేక్అవుట్ అయితే జరుగుతుంది ఇక్కడ. నిఫ్టీ సెన్సెక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది, వాలటిలిటీగా మూవ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఉంది ఆప్షన్ బయింగ్, ఇది కూడా హిట్ అయిపోతే ఇంకా డేని క్లోజ్ చేస్తున్నాను. 360 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. యా ఇంకొక 25 పాయింట్స్ ఉంది. సెన్సెక్స్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, చెప్పిన ఈ క్యాండిల్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే కిందకు వస్తుందని. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది, సో అందుకే లాస్ అయితే 5000 వరకు వచ్చింది. సో ఈ లెవెల్ చూడాలి, ఆప్షన్ బయింగ్ అయితే ఇంకా ఉంది. ఇది హిట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాము, లేదంటే చూద్దాం ఏమవుతుందో. ఈ పివోట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ, ఈ R1 పివోట్ బ్రేక్ అయితే ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. ఇది సపోర్ట్ ఇస్తే మేబీ చెప్పలేము అన్న పైకి వెళ్ళొచ్చేమో, కానీ నిఫ్టీ ఆల్రెడీ ఫేక్ బ్రేక్అవుట్ కదా, అందరూ కూడా ట్రాప్ అయిపోయారు. మనం ఎలా లాంగ్ వెళ్ళామో మనలాగే అందరూ కూడా ట్రాప్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఈ కింద ఉంటాయి. సో అప్పుడు మార్కెట్ కిందకి రావచ్చు. సో సప్లై జోన్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి ఆ తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో యా ఇది కూడా బ్రేక్అవుట్ అవుతుంది, మేబీ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోవచ్చు ఇప్పుడు. ఓకే గైస్, బ్రేక్అవుట్ అయితే అయిపోయింది ఇక్కడ. ఫేక్ బ్రేక్అవుట్ ఇది, సప్లై జోన్ బ్రేక్అవుట్ ఇస్తున్నట్టు ఇచ్చి ఆ తర్వాత రివర్స్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ లాస్ వచ్చి 9866. సో ఇక్కడ ఆపర్చునిటీ అంటే ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, మార్కెట్ ఎక్కడి నుంచి అయినా రివర్సల్ అవ్వచ్చు. ఎందుకంటే ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి మళ్ళీ అందరూ వెళ్ళారు కాబట్టి ట్రాప్ జరగవచ్చు ఇక్కడ. ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నాం అంటే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్, ఇది సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత వాళ్ళ ఇక్కడ నేను ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ పైన ఉంటాయి, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో అందుకే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, కానీ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే నిఫ్టీ ఆ టైంలో నిఫ్టీ ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంది. సో నిఫ్టీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ R1 పివట్ కింద పెట్టుకున్నాము. యాక్చువల్గా అయితే ఒకవేళ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాకపోయి ఉంటే ఫస్ట్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుందాము, ఎంట్రీ ఏమో ఇక్కడ తీసుకుందాము, కానీ ఫస్ట్ క్యాండిల్ కింద అయింది. సో ఇక్కడ నిఫ్టీ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ దగ్గర తీసుకున్నాము, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాము ఈ సెకండ్ క్యాండిల్ కింద. సో సప్లై జోన్ కింద స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయితే డన్ అయిపోయింది, 10,000 ఆల్మోస్ట్ 9866. సో నేను ప్రాఫిట్ అయితే వైప్అవుట్ అయినట్టు అంతే. సో ఇంకా దీని తర్వాత ఇంకా ఓవర్ ట్రేడింగ్ అయితే ఏం లేదు, మ్యాక్సిమం లిమిట్ 10,000 కాబట్టి ఇంకేమీ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మార్కెట్ అనేది చూద్దాం, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందో కిందకి వస్తుందో మనకి ఇంకా తెలియదు. సో ఎవరైనా ఎంట్రీస్ తీసుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్స్ పెట్టండి, స్ప్రెడ్స్ లాంటివి ఎవరైనా తీసుకుంటే. సో స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళకి అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎందుకంటే అది 330 తర్వాత తెలుస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ కదా, మళ్ళీ ఇక్కడ ఎవరైనా షార్ట్ వెళ్ళి వాళ్ళందరినీ ట్రాప్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇంకా పైకి వెళ్తే ఆ స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే, సో సెకండ్ రేట్ ఇక్కడ ఆల్మోస్ట్ రిజెక్షన్ చూపిస్తుంది ఈ లెవెల్, అందుకు సెకండ్ రేట్ తీసుకున్నాము. ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ రెండు కూడా తీసుకున్నాను. సో ఇక్కడ స్టాప్ లాస్ మార్చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ నా సైడ్ విన్ అవుతుంది. సో ఆప్షన్ బయింగ్ అంతలా ప్రాఫిట్ రావట్లేదు. ప్రెసెంట్ అయితే 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది సెకండ్ ట్రేడ్లో. సో ఇది కాస్ట్ పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. ఇది ఒకవేళ కాస్ట్ హిట్ అయిపోతే అప్పుడు ఆప్షన్ సెల్లింగ్లో ఏమైనా యాడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇందులో 60 క్వాంటిటీసే తీసుకున్నాను. ఇది 400 into 4 పాయింట్స్ ఒక 1600 లాస్ వస్తుంది అనుకుంటా, ఆప్షన్ బయింగ్ 110 హిట్ అయితే. సో ప్రెసెంట్ స్టాప్ లాస్ ఆర్ యాజ్ ఆర్డర్స్, లైక్ 110 తీసుకున్నాను, 110 ప్లేస్ చేశాను. సో చూద్దాం ఏమవుతుంది ఈ ట్రేడ్.
సో ట్రేడ్స్ ఆర్ మూవింగ్ అగెన్స్ట్ అవర్ డైరెక్షన్. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అనుకున్నాం, కానీ మళ్ళీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయితే చూపిస్తుంది. సెన్సెక్స్ 150 క్వాంటిటీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. 142 యావరేజ్ అయింది. సో స్టాప్ లాస్ అది 200 పెట్టుకున్నాను. 200 దగ్గర ట్రిగర్ అయిపోద్ది. రిమైనింగ్ రెండు కూడా కాస్ట్ పెట్టేసుకున్నాను. ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు. అది రిమైనింగ్ నిఫ్టీ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతే నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 6000 వరకు వచ్చిందంటే సెకండ్ ట్రేడ్లో మనకి 4000 అలా ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో చూద్దాము. ఆప్షన్ బయింగ్ అంతలా మూమెంట్ రాకపోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ అయితే మనకి 2000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో కొంచెం అయితే వాలటైల్గా ఉంది మార్కెట్. సో బయర్స్ సెల్లర్స్ ఇంకా ఎక్కువ రావాలి, అప్పుడే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ మన సైడ్ మూవ్ అవ్వట్లేదు. ఆప్షన్ సెల్లింగ్ ఓకే, ఆల్మోస్ట్ 700 అలా ట్రేడ్ అవుతుంది 1000 రూపీస్కి అలా. సో వాలటైల్గా ఉంది, చాలా వాలటైల్గా ఉంది మార్కెట్ అనేది. సో సైడ్ వేస్లో మూవ్ అవుతుంది మార్కెట్. చెప్పాను కదా ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఉందని. సో 2000 ప్రాఫిట్ వచ్చింది. సేమ్ ఎంట్రీ తీసుకున్నాం రెండు కూడా, కానీ ఆప్షన్ బయింగ్ చూడండి అంత ప్రాఫిట్ ఏం లేదు. ఆప్షన్ సెల్లింగ్ మనకి 2000 అలా ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ బయింగ్ చూస్తాను, ఒక మూమెంటం ఏమన్నా బాగుంటే ఉంచుతాను, లేదంటే ఎగ్జిట్ చేసేస్తాను ఆప్షన్ బయింగ్. ఓకే, సో నిఫ్టీ మార్కెట్ కిందకి రావాలి. ఆర్1 ప్యూర్ టచ్ అయితే అప్పుడు టార్గెట్ తీసుకుంటాను. సో మన వ్యూ అయితే కరెక్ట్ అవుతుంది. ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చింది కదా. సో ఆల్మోస్ట్ లాస్ అయితే 7000 కవర్ అయింది. సో 121 122 అలా ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2000 అలా ట్రేడ్ అవుతుంది. 9000 ప్రాఫిట్. ఇప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్కి వచ్చాం 1353. ఈ హాఫ్ క్వాంటిటీస్ నేను ఎగ్జిట్ చేస్తాను. ఓకే, ఆప్షన్ బయింగ్ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ చేశాను. 200 క్వాంటిటీస్ ఉన్నాయి ఇంకా. సో ప్రెసెంట్ ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ రెండు కూడా 5000 ప్రాఫిట్లో వచ్చాయి. సో చూద్దాం ఏమవుతుందో. సో చెప్పాను కదా అందరూ కూడా ట్రాప్ అయిపోయారు. ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు ఈరోజు. మనకు ఆల్మోస్ట్ 15000 ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఏమవుతుంది, సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో చూడాలి, బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా సపోర్ట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ పైకి బౌన్స్ అవ్వచ్చు. సో 5000 ప్రాఫిట్ ఉంది. ఆల్సో విల్ డూ వన్ థింగ్. సో ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను 234. ఓకే, ఇది ఎగ్జిట్ అయిపోతాను ఆప్షన్ బయింగ్, ఎందుకంటే మనకి టార్గెట్ ఆల్రెడీ అయిపోయింది. సో 130 పెట్టుకున్నాను. సో నిఫ్టీ మనకి ఇక్కడ ఆప్షన్ బయింగ్లో ఇక్కడ మనకి టార్గెట్ అయిపోయింది ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం. ఓకే, సో 130 పెట్టుకున్నాను, అది హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ సెన్సెక్స్లో వెయిట్ చేస్తాను అంతే. సో ప్రెసెంట్ అయితే మనకి 15000 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్, ఎందుకంటే ఎర్లియర్ 10000 లాస్ అండ్ దెన్ సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ 5000 5000 ట్రేడ్ అవుతుంది కదా ఎంటీఎం, అంటే మనకి 15000 ప్రాఫిట్ వచ్చినట్టు. $8000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ 18000 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్లో. సో 20000 ప్రాఫిట్ అయితే అయిపోయినట్టే. ఇంకా మనకి సెన్సెక్స్ ఉంది అంతే. సెన్సెక్స్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోయాను. 8500 ప్రాఫిట్ వచ్చింది. సెన్సెక్స్ కూడా 10500 ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇంకా 70 పాయింట్స్ ఉన్నాయి. ఎంత పెద్ద ఫాల్ వచ్చింది కదా, సో వెయిట్ చేస్తున్నాను. సో టార్గెట్ అయితే అయిపోయినట్టే. మీరు ఎగ్జిట్ అయిపోయింది ఆప్షన్ బయింగ్ 150 టార్గెట్ ఇచ్చాను కదా, ఎగ్జిట్ అయిపోయింది ఆప్షన్ బయింగ్ నిఫ్టీ ఎవరైతే తీసుకున్నారో. ఆప్షన్ సెల్లింగ్ అయితే వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. సో సెన్సెక్స్ ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో చూడాలి. స్టాప్ లాస్ మనం అయితే ఇంకా సెన్సెక్స్కి అయితే ఏం మార్చలేదు. నిఫ్టీ అయితే తీసుకున్నాం కానీ 205 ఒక 200 పెట్టుకున్నాను. మ్యాక్సిమం లాస్ వచ్చి 10000 ఉంటుంది ఈ ట్రేడ్లో. సెన్సెక్స్ ఒకవేళ అగ్రెసివ్గా మూవ్ అయిపోతాయి ఇప్పుడు. ఓకే, సో 9000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. సో సిపిఎన్ బ్రేక్అవుట్ చేసింది, అందుకే ప్రాఫిట్ 11000 ట్రేడ్ అవుతుంది.
సో ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు ఆల్మోస్ట్ 1:2 వచ్చినట్టు, ఎందుకంటే సెకండ్ ట్రేడ్లో మనం తీసుకున్నది 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్లో మనకి 10,000 లాస్ వచ్చింది. ఫస్ట్ సెటప్లో ఫస్ట్ స్ట్రాటజీలో 10,000 లాస్ అయితే వచ్చింది. సెకండ్ ట్రేడ్లో ఇప్పుడు మనకి 20,000 ప్రాఫిట్ వచ్చినట్టే, 21,000 వచ్చినట్టు. సో 1:2 అయితే వచ్చింది. సో రీజన్ ఏంటి ఈరోజు ఎంట్రీ తీసుకున్నందుకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి ట్రాప్స్ చాలా కామన్, ఓకే. సో ఇలాంటి ట్రాప్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, ఎందుకంటే ఇప్పుడు చూడండి మార్కెట్ ఎగ్జాక్ట్గా సప్లై జోన్ ఉంది కదా, అక్కడ నుంచి రివర్సల్ తీసుకుంది. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎవరైనా షార్ట్ వేలు ఉంటే డే హై స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే ట్రాప్ అయిపోదురు, ఎందుకంటే డే హై పైన హిట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ క్యాండిల్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకుని ఉంటే స్టాప్ లాస్ డేలో పెట్టుకుని ఉంటే ఇది ట్రాప్ అవుదురు. సో ఇలాంటి ట్రాప్స్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం ఏం చేసామంటే ఓకే, ఎంత పెద్ద ఫాల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇంపార్టెంట్ స్వింగ్ లెవెల్ ఇది. సో ఎక్కడ దాకా క్రాష్ వచ్చింది కాబట్టి మార్కెట్ మేబీ ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. సో ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు, నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 12,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 66 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 66 హిట్ అయితే నాకు 10,000 ప్రాఫిట్ వస్తుంది, ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఎవరైనా లాంగ్ వేల్ ఉంటే ఇమీడియట్గా ట్రాప్ అవుతారు. సో ట్రాప్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ నేను ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటంటే 10,000 లాస్ వచ్చిన తర్వాత ఇంకా ట్రేడ్స్ ఏం తీసుకోకూడదు. కానీ ఎందుకు తీసుకున్నానంటే నాకు తెలుసు ఇక్కడ అందరూ కూడా ఎవరైతే మనలో లాంగ్ ఎంట్రీ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ కింద ఉంటాయి, మార్కెట్ అగ్రెసివ్గా ఫాల్ ఉంటుందని నాకు తెలుసు, అందుకే ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో లేకపోతే అసలు మ్యాక్సిమం 10,000 లాస్ అంతే, ఇంకా దాని తర్వాత దాని మించి ఏం తీసుకోను. బట్ స్టిల్ ఈరోజు అయితే తీసుకోవాల్సి వచ్చింది అంతే. 13,500 ఆప్షన్ బయింగ్ మనం మీరు హోల్డ్ చేసి ఉంటుంటే 155 టార్గెట్ ఇచ్చాను కదా, 180 వరకు కూడా వెళ్ళింది అనుకుంటా. సో ఆప్షన్ బయింగ్ని కూడా మీరు ఏమీ నెగ్లెక్ట్ చేయకండి, ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్ వస్తుంది. 185 వరకు వెళ్ళింది, ఓకే. సో ఇక్కడ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ మాక్సిమం నాకు వస్తాయి 46 పాయింట్స్ వస్తాయి, కానీ ఇది ఇంకా అగ్రెసివ్గా కిందకి వెళ్ళింది అనుకో మార్కెట్ ఎంతనా రావచ్చు, అది 300కి వెళ్ళొచ్చు, 400కి వెళ్ళొచ్చు, ఎంతనే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిఫ్టీ సిపిఎన్ అయితే బ్రేక్అవుట్ చేసింది, కానీ పారాబాలిక్ బ్రేక్అవుట్. కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి, మార్నింగ్ మార్క్ చేసుకున్నాం కదా ఇంపల్స్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి అయినా సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ మళ్ళీ పైకి అయితే వెళ్ళొచ్చు. సో అందుకు యాక్చువల్గా ఓకే, సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. ఇది ట్రైలింగ్ స్టాప్లో సిట్ అవుతాయి. ఈ లోపు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, మైక్ ఆన్ చేస్తాను, లేదంటే వాట్సాప్లో పింక్ చేయండి, ఓకే. మనం తీసుకుంటాం కదా హైలో అన్ని 20 ఎంఎస్ తీసుకుంటాం కదా, అది మార్కెట్ మనం లెవెల్ కి అది కొన్ని పైకి వెళ్ళిపోద్ది. మనం ఇంత ముందు లెవెల్ కన్సిడర్ చేయాలా, పైకి వెళ్ళిన లెవెల్ కన్సిడర్ చేయాలా? మీకు ఒకసారి నాకు మీ వాయిస్ బ్రేక్ అయింది, ఒకసారి మళ్ళీ అడగండి. 20 ఎంఏ ఇప్పుడు 20 ఎంఏ డేలో చూస్తే మనం మార్కెట్ ఓపెన్ కాకముందు 20 ఎంఏ ఒక విధంగా ఉంటుంది, మార్కెట్ ఓపెన్ అమ్మితే పైకి వెళ్తుంది. మనం మార్కెట్ ఓపెన్ కాకముందు ఉన్న లెవెల్ ని కన్సిడర్ చేయాలా, ఓపెన్ అయిన తర్వాత అది పైకి వెళ్ళిన లెవెల్ కన్సిడర్ చేయాలా? అసలు 20 ఎంఏ అనేది ఓపెనింగ్ అప్పుడు కట్ కాదు, ఓన్లీ స్లోపింగ్ మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడే కన్సిడర్ చేసుకోవాలి. మార్కెట్ ఇప్పుడు డే చార్ట్ డైలీ చార్ట్లోనా, డైలీ చార్ట్లో ఎప్పుడన్నా పర్వాలేదు, డైలీ చార్ట్లో ఓపెనింగ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఓపెనింగ్ ముందు ఒకటి ఉంటది, ఓపెనింగ్ తర్వాత అంటే మార్కెట్ ఓపెన్ కాకుండా. అవునవును, ఓపెనింగ్ ముందు ఒకవేళ ఈ క్యాండిల్ అయిపోయింది అనుకోండి, ఒకసారి సో ఇది నిన్నటిది, ఇక్కడ మనం ఇక్కడ ఉంది, ఇలా మార్క్ చేసుకోవాలి మనము. అదే ఓపెన్ తర్వాత అది పైకి వెళ్ళిపోతుంది, అదేం పని. ఓపెన్ తర్వాత ఏంటంటే మీరు మార్చుకుంటూ ఉండాలి, ఫ్రీక్వెంట్ గా చూసుకుంటూ ఉండాలి. అంటే ఒకవేళ మార్కెట్ 20 ఎంఏ దగ్గరకు వస్తున్నప్పుడు, ఇప్పుడు అంటే మార్కెట్ 20 ఎంఏ దగ్గరగా లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, మార్చుకోవాల్సిన చూడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ మార్కెట్ 48,600 500 అలా ట్రేడ్ అవుతుంది అనుకోండి, మీరు ప్రతి 15 మినిట్స్కో లేదంటే 20 మినిట్స్కో ఒకసారి చూస్తూ ఉండాలి, 20 ఎంఏ మారుతూ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు జనరల్ గా ఇంకోటి, ఇప్పుడు మనము ఇవాళ మార్కెట్ నిఫ్టీ ఓపెన్ అయింది, ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అయింది. జనరల్ గా ఆల్ టైమ్ అయినప్పుడు అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఒక 20 మినిట్స్ మనం అట్లా వెయిట్ చేయాలి కదా. మామూలుగా మీరు ఏంటి ఫస్ట్ ఓపెనింగ్ 1 క్యాండిల్ తో తీసేసుకున్నాం, ఎందుకంటే పైన ఇంకో రెసిస్టెన్స్ కూడా ఉంది నిఫ్టీ పైన. ఫస్ట్ క్యాండిల్ పైన డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క స్ట్రాటజీస్ ఉంటాయి కదండి, మా స్ట్రాటజీస్ ప్రకారం అయితే ఓపెనింగ్ లో తీసుకోవచ్చు. ఓకే ఓకే, అదే పైన అమిత రెసిస్టెన్స్ ఉంది కదా, అందుకని నా డౌట్ వచ్చింది. రెసిస్టెన్స్ కూడా పైన ఉంది కదా, మీరు ఎందుకు కాల్ తీసుకున్నారు? R2 ఉంది కదా. రెసిస్టెన్స్ R2కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము, R1 పివట్ S1 పివట్ ఇంపార్టెన్స్ ఇస్తాం.
ఓకే. అది కాక జనరల్‌గా ఏందంటే మాక్సిమం సినారియోలో మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు 20 ఎంఏ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎళ్తది. వెళ్తే టక్కని ఎళ్ళదు కదా! అందుకని నేను అంటే ఈరోజు మరి సిపిఆర్ నేరోగా ఉంది కదా, సిపిఆర్ నేరోగా ఉన్నప్పుడు 20 ఎంఏ క్యాండిల్స్ దగ్గరికి వెళ్తుంది. 20 ఎంఏ ప్రతిసారి మా క్యాండిల్స్ 20 ఎంఏ టచ్ అవుతుందని ఏం లేదు. ఓకే. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు చూడండి, మా ఓపెనింగ్ దగ్గర ఓపెనింగ్ క్యాండిల్ ఇక్కడ ఉంది, 20 ఎంఏ ఇక్కడ ఉంది. మార్కెట్ ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉన్నప్పుడు 20 ఎంఏ వెళ్ళి టచ్ అయింది, అందుకని క్యాండిల్స్ ఏమి కంపల్సరీ రావాలని రూల్ ఏం లేదు. ఓకే. ఓకే. ఓకే, మార్కెట్ ట్రెండింగ్గా ఉన్నప్పుడు 20 ఎంఏ వెళ్ళి టచ్ చేస్తుంది. అసలు వాల్యూమ్‌ని ఎక్కడ ఇంపార్టెన్స్ చేయాలి భయ్యా? వాల్యూమ్‌కి నాకేం అర్థం కావట్లేదు. వాల్యూమ్ కొంతమందేమో ఇట్లా అట్లా అని చెప్తుంటారు. కానీ వాల్యూమ్‌ని బట్టి ఒకసారి మనకు పెద్ద వాల్యూమ్ వస్తది. టక్కన నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వెళ్ళిపోద్ది. కానీ రెడ్ క్యాండిల్‌కి పెద్ద వాల్యూమ్ వచ్చి వాల్యూమ్స్ బట్టి ట్రేడ్ చేయకండి, ఎందుకంటే వాల్యూమ్స్ అంతలాగా ఏముండదు, జస్ట్ వాల్యూమ్ తెలుసుకోవడానికి అంతే. బయింగ్ ప్రెజర్ ఎక్కడ ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, హ్మ్. బ్యాంక్ నిఫ్టీ అక్కడ ఏమైంది ఎగ్జాక్ట్గా 2:30 ఆ టైంకి మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది, 220 నుంచి క్రాష్ అయింది. అవును. 220 నుంచి క్రాష్ అయింది. ఇక్కడ వాల్యూమ్ చూసుకోవాలి, ఏది పెద్ద వాల్యూమ్, ఇక్కడ ఉంది వాల్యూమ్, అంటే ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇక్కడ జరిగింది. సో ఈ లెవెల్ చూసుకోవాలి మనం. ఓకే. ఇది రెసిస్టెన్స్. ఈరోజు చూడండి ఎగ్జాక్ట్గా ఆ థర్డ్ క్యాండిల్ నుంచే రెసిస్టెన్స్ వచ్చింది, మార్కెట్ రివర్స్ అయింది కదా. అవునవును. ఆహా, మీకు అర్థమైందా చెప్పిన పాయింట్? ఇక్కడ మార్కెట్ సో వాల్యూమ్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ నుంచి సెల్లర్స్ ఎక్కువ అగ్రెసివ్ కింద పడేస్తున్నారు. అంటే అది ఒక అవును స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతది. అదే అవును విధంగా బయింగ్ కూడా పెద్ద క్యాండిల్ ఎప్పుడైనా వస్తే అక్కడి నుంచి బయర్ అది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అవునండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ బయింగ్ క్యాండిల్ ఇక్కడ అగ్రెసివ్గా పోయింది కదా, వాల్యూమ్ కూడా ఇక్కడే ఉంది. సో అలాంటప్పుడు ఈ వాల్యూమ్ క్యాండిల్ ఎక్కడ లో, ఇది మార్క్ చేసుకోవాలి. ఈ ఇంపల్సివ్ క్యాండిల్ లో మార్క్ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్గా ఇది ఇంపార్టెంట్ బయింగ్ ప్రెజర్ సపోర్ట్. ఇనిషియల్గా ఇది మార్కెట్ కింద ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ టర్న్ అయింది ఈ లెవెల్. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఇది బై చేసుకుంటే కొంతమంది ఏమంటారు, ఇక్కడ రాగానే ఆ క్యాండిల్ రాగానే అదేమో మళ్ళీ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి ఆగిపోతాం కదా మనం ఈ క్యాండిల్ కింద పడేటప్పుడు. ఎక్కడ ఏ క్యాండిల్ అండి? రైట్ సైడ్ మీకు క్యాండిల్ చూపించారు, హై వాల్యూమ్ రెడ్ క్యాండిల్. అది ఓకే, ఇదా ఆ, అక్కడికి మనకు అప్పుడు మన వ్యూ ఏముంటది, మామూలుగా ఇది కనుక ఇది పడినప్పుడు ఏముంటది అంటే అక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చావు అని ఒక వ్యూ ఉంటుంది కదా మనకి. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చాను, సపోర్ట్ ఏమి ఉండదు. అంటే మనకి జనరల్ గా పైన ఉన్నప్పుడు మార్కెట్ పైన ఉన్నప్పుడు ఒక కిందకి వస్తే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అని మనకు ఒక వ్యూ ఉంటది కదా జనరల్. పైన ఒకవేళ పైన ఓపెన్ అయి ఉంటే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేద్దామేమో. అంతే, కరెక్టే. ఇక్కడ ఇది మార్కెట్ ఇక్కడ లో మార్క్ చేసుకున్నాం కదా, మార్కెట్ కింద ఓపెన్ అయింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ టర్న్ అయింది, సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్ కాబట్టి. ఇది నిన్న కూడా రెసిస్టెన్స్ టర్న్ అయింది, ఈ రోజు కూడా రెసిస్టెన్స్ టర్న్ అయింది. ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది, కానీ ఫేక్ బ్రేక్అవుట్ రివర్స్ అయిపోయి మార్కెట్ కిందకి వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సపోర్ట్ టర్నింగ్ ఇంటూ రెసిస్టెన్స్ కాకుండా ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ వాల్యూమ్ 3 o'clock వాల్యూమ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎక్కువ సెల్ చేశారు, సో ఆ లెవెల్ రెసిస్టెన్స్ ఇచ్చింది ఈరోజు. కానీ వాల్యూమ్స్ అనేవి అసమానం బ్యాక్ టెస్టింగ్ చేయాలి, ఇంకా జరుగుతుంది అది. వాల్యూమ్స్ రెసిస్టెన్స్ కూడా మార్క్ చేసుకుంటే మనకి చార్ట్ అనేది మళ్ళీ క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది, మన ఎంట్రీస్ అనేది భయపడుతూ ఉంటాం ఎంట్రీస్ తీసుకోవడానికి. ఫర్ సపోజ్ మనకి స్ట్రాటజీ ఇక్కడ ఉంది కదా, ఈ స్ట్రాటజీ ప్రకారం మనం తీసుకోవడానికి భయపడతాం. ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ వెళ్ళాం కరెక్టే, ఇక్కడ వాల్యూమ్ రెసిస్టెన్స్ ఉందేమో అని చెప్పి మళ్ళీ మార్క్ చేసుకుంటే ఒక్కొక్కసారి మార్కెట్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళినప్పుడు మన స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ తీసుకోలేదని చెప్పి మనకి కొంచెం ఆ ప్రాబ్లం అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నప్పుడు మీరు కాల్ ఆప్షన్ ని బై చేసినప్పుడు నేను పుట్ ఆప్షన్ బై చేశాను. బట్ అది కానీ నేను ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఎగ్జిట్ అయ్యాను. జనరల్ గా హై వాల్యూమ్ తీసుకుంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను, లో వాల్యూమ్ తీసుకుంటేనేమో స్టాప్ లాస్ కరెక్ట్ గా అర్థం కావట్లేదు. ఎట్లా అది హై వాల్యూమ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి? 900 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు అది జస్ట్ 20 పాయింట్స్ అంటే టక్కన వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఓకే, నేను 900 800 తీసుకుంటాను నార్మల్, ఒకసారి 900 600 అలా కూడా తీసుకుంటాను. కాకపోతే ఇప్పుడు 900 తీసుకుంటే ఒకసారి ఏమవుతుందంటే నేను ఇంకా ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ మీద అట్లా ఉంటున్నాను కమ్ముగా, అంటే చూస్తున్నాను అవి మళ్ళీ ఖచ్చితంగా వెళ్తుంది, అలా వెళ్తుంది. కానీ నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు 250 కాడ కొన్నాను అనుకోండి, 230 దాకా వెయిట్ చేస్తున్నాను, బట్ పైకి 250 నుంచి 260 బాగానే ఎగ్జిట్ అయిపోతున్నా. అది 260 నుంచి 360 దాకా పోతుంది. అదే మీరు కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎలా తీసుకుంటున్నామన్న అది కూడా చాలా ఇంపార్టెంట్ మన ట్రేడ్స్. ఓకే, వెయిట్, ఇది స్టాప్ లాస్కి దగ్గరగా వస్తుందిలో ఉంది 66. మీరు విన్ అవుతున్నప్పుడు
ఫాస్ట్గా తీసుకుంటున్నాను అంటున్నారు కదా, అలా తీసుకోకూడదు. ఫర్ సపోజ్ నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఉంది కదా, ఆప్షన్ బయింగ్ ఏం చేసాము, స్టాప్ లాస్ నేను 50 పాయింట్స్ పెట్టుకుని 100 పాయింట్స్ దగ్గర టార్గెట్ తీసుకోవాలనుకున్నా, 100 పాయింట్స్ దగ్గర తీసుకున్నాను. కొంచెం మంది ఏం చేస్తారంటే మళ్ళీ 20 పాయింట్స్ నుంచి లాస్ వస్తుందేమో. అఫ్ కోర్స్ వస్తుంది, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మార్కెట్ మళ్ళీ 20 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అలా అని చెప్పి మన మూడ్ స్వింగ్స్ ఇవేం మార్చుకోకూడదు. నెక్స్ట్ టైం ఆ ట్రేడ్కి ఇంపాక్ట్ అవుతుంది అలాంటివి. సో మనం రూల్ పెట్టుకున్నా అంటే రూల్ ప్రకారం వెయిట్ చేయాలి అంతే. అదే ఇప్పుడు ఇందాక నేను తీసుకున్నాను, నాకు 14,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను ఏంటంటే నేను ఎగ్జిట్ అయినాక అది 100 పాయింట్ల కిందకి వచ్చింది. ఏది బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షనా? పుట్ ఆప్షన్ నేను బై చేసి, మీరు కాల్ బై చేసినప్పుడు నేను పుట్ బై చేశాను. ఓకే, కాల్ ఆప్షన్ బై చేసిన, మీరు పుట్టిన బై చేశారు. ప్రాఫిట్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. బట్ ఏంటంటే నేను ఎక్కువసేపు లేను, నేను 900 పాయింట్ తీసుకున్నాను, 10 పాయింట్స్ 12 పాయింట్స్ 30 పాయింట్స్ అయిపోయాను. బట్ అది నేను కూర్చుంటే నాకు 1 lakh పైన వచ్చేది ప్రాఫిట్. ఓకే ఓకే, క్వాంటిటీస్ పర్వాలేదు, మీరు తీసుకుంటే మీరు కంపల్సరీ రిస్క్ రివార్డ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అదే మీరు స్టాప్ లాస్ ఎంత ఉందో దానికి మినిమం డబుల్ పెట్టుకోవాలి టార్గెట్ అనేది. సో అలాంటప్పుడు మీకు ఈరోజు లాస్ వచ్చినా సరే తర్వాత ట్రేడ్లో కవర్ అవుతుంటుంది. సో ఈరోజు నాకు మెయిన్ ప్రాఫిట్ ఇప్పుడు గ్రీన్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ట్రేడ్లో మనకి 10,000 లాస్ అయితే వచ్చింది, కానీ సెకండ్ ట్రేడ్ మనకి అది కూడా 10,000 రిస్క్ పెట్టినాను, కానీ 20,000 వచ్చే వరకు వెయిట్ చేశాను. అదే కదా మనకి కాపాడింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 11,000 పైన ట్రేడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నిఫ్టీ నిన్న సపోర్ట్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో డేస్ లో నుంచి పైకి వెళ్ళిపోతుంది దగ్గర. అవునవును, నేను ఇక్కడ నుంచి సిపిఆర్ దగ్గర నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, కానీ ట్రెండ్ బేరిష్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఈ లెవెల్ ఈరోజు సిపిఆర్ అనేది నేరగా ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ లెవెల్. సో అందుకే ఈరోజు నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ యాక్చువల్గా సప్లై జోన్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ప్రకారం ఇక్కడ తీసుకోవచ్చు, షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు ఫస్ట్ క్యాండిల్ దగ్గర. కానీ నేను ఏమనుకున్నా, ఇది ట్రెండింగ్ డే ఉంటుంది, మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దామని చెప్పి థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. అదేమైందంటే ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక ట్రెండింగ్ డే మార్కెట్ పైనుంచి చూస్తే ఓపెనింగ్ ఎక్కడ జరిగింది, కింద వరకు వచ్చింది, ట్రెండింగ్ డే ఎవరైనా చెప్తారు, కానీ అప్ సైడ్ డౌన్ సైడ్ అన్నది మనకి అంత క్లారిటీగా తెలియదు. కాబట్టి మనం ఓన్లీ బ్రేక్అవుట్ సైడ్ ఉండాలి, సిపిఆర్ నేరోగా ఉన్నప్పుడు. ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానంటే నేను అంతలాగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. 2 రీజన్స్ ఏంటంటే, ఈరోజు సిపిఆర్ అనేది యావరేజ్గా ఉంది, అంత వైడ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ 20 MA అనేది స్లోప్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి 20 MA అన్న కిందకు వస్తే ఏదన్నా జరగవచ్చు. ఇంకొకటి భయ్యా, మీరు మొన్న బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయినప్పటికీ మొన్న ఏం చేశాను, నేను బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసి ఏమైందంటే, నేను 300 క్వాంటిటీ సేల్ చేశా. ఒక టైంలో నేను 12,000 ప్రాఫిట్ ఉన్నా, నిన్న కాదు మొన్న ఎక్స్పైరీ. సో ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడు ఆ డే హై ఉంది కదా, ఫస్ట్ డే హైలో 11-12 అప్పుడు డే హై నుంచి 90 పెట్టున్నాను. 90 పెట్టిన ఈ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, వెళ్ళిపోయింది 230. ఒకే క్యాండిల్ ఇక్కడ 70. అవునవును, స్టాప్ లాస్ జంప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అప్పుడేమో 320కి వెళ్ళిపోయింది, 320కి వెళ్ళినప్పుడు నాకు 45,000 50,000 లాస్ చూపిస్తుంది. ఎగ్జిట్ అయిపోయింది, ఎగ్జిట్ అయినాక జున్నా 0 అయిపోయింది, మళ్ళీ 0 అయిపోయింది కదా, మళ్ళీ 0 అయిపోయింది. అసలు భలే బాధ వేసింది. నిన్న కూడా అంతే, నిన్న చార్ట్ తీసుకురండి. నిన్న కూడా నేను ఏ స్ట్రైక్ తీసుకున్నారు మీరు? సేమ్ అదే స్ట్రైక్ బై, అప్పుడు 49,600 అది తీసుకున్నా. అంటే ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు మీరు? ఏ టైం చెప్పగలరా? 10 o'clock? ఇప్పుడు మీరు పెట్టి కర్సర్ పెట్టారు కదా, అదే అక్కడ ఇక్కడ తీసుకున్నారు 10 o'clock దగ్గర. అంటే డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ తీసుకున్నారా? అవును. ఓకే, అంటే 49,600 తీసుకున్నారు. మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ ఓకే, ఏటీఎం ఒక్కొక్కసారి స్టాప్ లాస్ అనేది అంత బేగా జంప్ అవ్వదు, కానీ ఒక్కొక్కసారి ఏం చేయాలని మీరు మీ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకోండి. 70 నుంచి 30కి వచ్చింది అది. కాస్ట్ లేదంటే ఒక 70 నుంచి ఇనిషియల్ గా స్టాప్ లాస్ ఏం పెట్టుకున్నారు, దాంట్లో స్టాప్ లాస్ తగ్గించుకోండి, హాఫ్ క్వాంటిటీస్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ క్యాండిల్ ఏమైందంటే, నేను 70 కాడే ఉంది ఆ క్యాండిల్. నేను తీసుకున్న కాస్ట్ ఉంటే నేను ఇంకా స్టాప్ లాస్ 90 కాడ పెట్టున్నాను. నేను చూసేలేపు కళ్ళు మూసే క్యాండిల్ ఇంకా పోలేదు, అదేమో 230కి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు మీరు స్ప్రెడ్స్ అనేవి కూడా కాపాడతాయి. మీకు హాఫ్కి వెళ్ళిపోయినప్పుడు అంటే రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఉండదు స్ప్రెడ్స్లో, కాకపోతే ఇది 70-30 వరకు వెళ్ళింది కదా, అలాంటప్పుడు మీరు చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నిఫ్టీ కూడా అనవసరంగా లాస్ బుక్ అయింది. నిన్న కూడా నిఫ్టీ వ్యూ కరెక్టే, బట్ నేను నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నిన్న నేను 105 దగ్గర స్టాప్ లాస్ పెట్టాను రిస్క్ రివార్డ్ ప్రకారము, అది 110 దాకా పోయి మళ్ళీ రివర్స్ అయ్యి 0 అయిపోయింది. ఓకే, అలాంటప్పుడు 105 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టాను, అది కొన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 105 దగ్గర టచ్ అయ్యి 110 పోయి 110 నుంచి రివర్స్ అయ్యి 0 అయిపోయింది. 500 క్వాంటిటీ కొన్నా. హాఫ్ వచ్చేసినప్పుడు అలాంటప్పుడు స్ప్రెడ్ యాడ్ చేయండి.
ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది 50 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, యాక్చువల్గా నేను 150 దగ్గర ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, అప్పుడు స్ప్రెడ్ తీసుకోలేదు నేను. ఇప్పుడు ఫర్ 75,100 కాల్ ఆప్షన్ కాబట్టి దానిపైన 75,200 ఉంటుంది. ఒకసారి చూపిస్తాను ఆగండి. సో 75,200 కాల్ ఆప్షన్ ఇప్పుడు 50 దగ్గర ట్రేడ్ అవుతుంది అది. సో 50 దగ్గర తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ బాగుంటుంది. మాక్సిమం లాస్ వచ్చి మీకు 130 రూపీస్, ప్రాఫిట్ వచ్చి 869. ఇప్పుడు మార్కెట్ ఎంత అగ్రెసివ్గా వెళ్ళి జంప్ అయినా సరే మీకు 330 వరకు వెయిట్ చేస్తే మీ లాస్ ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే. అంటే మీరు ఎంట్రీ దగ్గరే స్ప్రెడ్ తీసుకోమని చెప్పట్లేదు. ఇప్పుడు 142 వరకు ఇది 140 150 దగ్గర తీసుకున్నారు, మీరు ఒక కాల్ ఆప్షన్ సెల్ చేశారు, 140 నుంచి ఇప్పుడు 50 వరకు వచ్చేసింది కదా, అంటే మళ్ళీ 50 నుంచి 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఇది ఏమైనా మిస్ అవుతుందేమో అని చెప్పి మీరు అనుకున్నప్పుడు అలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, స్టాప్ లాస్. కానీ నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ 56 పాయింట్స్ లాస్ వచ్చి దానికన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెస్ట్ కదా. అవునవును. అవునవును. అసలు ఏంటంటే 1:2 రిస్క్ రావట్లేదని చెప్పి నేను 10,000 ఉన్నా కూడా ఆగుతున్నాను. అది ఏమైందంటే నిన్న మొన్న 2 నాకు అలా జరిగింది. నిఫ్టీలో నిన్న అలా జరిగింది. మొన్న బ్యాంక్ నిఫ్టీలో కూడా అలా జరిగింది. ఏం జరిగిందంటే నేను 1:1 దగ్గరగా ఉందన్నమాట. ఇప్పుడు 10,000 నా రిస్క్ 20,000, నా ప్రాఫిట్ 40,000 అన్నమాట. 20,000 అంటే అది 10,000 వచ్చి రాగానే నేను హాఫ్ అయినా తగ్గించుకుందాం అనుకునేటప్పటికి 8,000 కాడి నుంచి రివర్స్ అయిపోయింది. ఓకే. సో ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, సిపిఆర్ యావరేజ్గా ఉన్నప్పుడు బ్రేక్అవుట్స్ అలాంటివి కామన్. సో ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతాయి. అలాగని చెప్పి ఇక్కడ రియల్ బ్రేక్అవుట్ కాదు, ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగవచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో యావరేజ్ సిపిఆర్ దగ్గర బ్రేక్అవుట్ అనేది రియల్ బ్రేక్. ఇప్పుడు మీరు ట్రేడ్స్ ఎగ్జిట్ అయిపోయారు అన్నీ. ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. ఎంత ఓవరాల్, గ్రీనా రెడ్డా? మీరు ఓన్గా తీసుకున్నా అన్న చెప్పారు కదా నిఫ్టీ. నాది ఓవరాల్ 14,000. గ్రీనా? గ్రీన్. ఓకే ఓకే. కానీ మీరు రిస్క్ కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే క్యాపిటల్ అయిపోయిన తర్వాత మీరు మిస్టేక్స్ నోట్ డౌన్ చేసుకున్నా సరే మీరు ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ ఉండాలి కదా. సో మీరు రిస్క్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్యాపిటల్ మీద పెద్దదిగా ఎంత, 40 lakhs? ఓకే. యా, 40 lakhsకి మీరు మ్యాక్సిమం మా ట్రేడ్కి 40,000 కన్నా మించి రిస్క్ చేయకండి. ఓకే. ఓకే. ఇది ఇంకా ట్రేడ్ అవుతుంది, ఇది 36 35 అలా ట్రేడ్ అవుతుంది. ఏమో వెళ్తే వెళ్ళనివ్వండి, జీరోకి వెళ్తే నాకు 20,000 ప్రాఫిట్ వస్తుందేమో. పెరాబోలిక్ మూవ్ లేకుండా కంప్లీట్ గా వెళ్ళిపోతాను. పెరాబోలిక్ మామూలు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన డే హై నుంచి రివర్స్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అనుకుంటే ఇది పెరాబోలిక్ మూవా లేకపోతే నార్మల్ మూవ్ అర్థం కాదు. ఎక్కడండి ఎక్కడ? ఇప్పుడు మీరు నిఫ్టీలో చూస్తే, డేస్ లో చూస్తే లాస్ట్ టైం ఒకసారి ఇక్కడ దాకా వచ్చి ఈ లెవెల్ నుంచి నిఫ్టీ మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కూడా బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇదా? డేస్ లో చూడండి. ఈ రోజులో ఈ రోజులో డేస్ లో చూడండి. ఈ రోజులో ఏమైంది? డేస్ లో చూస్తే మీకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్. అది అంటే ఇంత ముందు అక్కడ మార్కెట్ ఒకసారి వచ్చి తర్వాత కిందకి వచ్చి 1 or 2 months తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది ఆ లెవెల్ ని. ఎప్పుడండి, ఏ డేట్? ఒకసారి మీరు డేస్ లోకి వెళ్ళండి, మీకు అనిపిస్తుంది. డేస్ లో పెట్టండి. ఓకే. డేస్ లోకి వెళ్ళినా సరే ఆల్రెడీ ఇక్కడ ర్యాలీ అనేది ఆల్రెడీ కవర్ అయిపోయింది కదా, బ్రేక్అవుట్ అయిపోయింది కదా. అలాంటప్పుడు పాతి చూసుకోకూడదు మనము. ఓకే. ఓకే. మీరు టెక్నికల్ టర్మ్స్ ప్రకారం మీరు వన్స్ ఇది ఇక్కడ రెసిస్టెన్స్ కదా, ఇదేనా అంటున్నారు మీరు ఈ లెవెల్? కరెక్ట్. సో ఇది కరెక్ట్, కానీ బ్రేక్అవుట్ అయిపోయింది కానీ నెక్స్ట్ అప్పుడు ఇది రెసిస్టెన్స్ కింద ఇంక పనిచేయదు అలాంటప్పుడు. ఓకే. కానీ కొంచెం మంది అయితే టెక్నికల్ అనలిస్ట్ కొంచెం మంది అయితే అలా మార్క్ చేసుకుంటారు, కానీ ఇంకా ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది కదా. ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఉన్నప్పుడు ఈ బయర్స్ ఎవరో ఎప్పుడో ఇంతకు ముందు బయర్స్ ఇంత స్ట్రెంత్ ఇక్కడ మళ్ళీ చూపిస్తారని ఏం లేదు కదా. వీళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ నుంచి షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఈ పొజిషన్స్ అనేవి వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు కదా. అవునవును. సో ఆ లాజిక్ ప్రకారం అయితే అది వెళ్ళడం కరెక్ట్ కాదు, కానీ కొంచెం మంది అయితే వెళ్తారు. ఓకే. ఇక్కడ నిఫ్టీ ప్రెసెంట్ ఇప్పుడు నిన్నటి ఇంపల్స్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, అక్కడ సపోర్ట్ ఉంది. సో నిఫ్టీ పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు మేబీ. సో మీరు ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా చూసుకోండి, లాస్ట్ 2-3 days లేదంటే 1 week అలాంటివి చూసుకోండి. ఎప్పుడు అయిపోయినాయి ఇంకా మళ్ళీ చూసుకుంటే మీకే కన్ఫ్యూజన్ వస్తుంది, ట్రేడ్ తీసుకోవాలో వద్దని చెప్పి డౌట్ వస్తుంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లైక్ మండే 29th April బ్యాంక్ నిఫ్టీ బిగ్గా అప్ ర్యాలీ అయింది. సో ఇక్కడ ఎవరైనా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి సిపిఆర్ సపోర్ట్ తీసుకు, అప్పుడు టార్గెట్ 2R ఎక్కడో హిట్ అయింది. సో ఆ తర్వాత మీరు హోల్డ్ చేసి ఉంటే హాఫ్ క్వాంటిటీ 20 MA కింద ఏ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు ఆ రోజు అంతా. సో ఆ రోజు ఈ ప్రాఫిట్ అంతా సరే మీరు ఆ రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీస్తో బుక్ చేసుకుంటారు. 1000 points మూమెంట్ అయితే జరిగింది స్పాట్లో. సో అలాగే అన్ని రోజులు ట్రెండింగ్నే ఉండదు, కానీ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చూసుకుంటే అలాంటివి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంతలా నమ్మను, ఎందుకంటే నేను అది గ్యాంబ్లింగ్లో చూస్తాను. నాకు ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డే ఫాలో అవుతాను. ఓకే.
ఫర్ సపోజ్ నేను ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళారు కదా, టార్గెట్ ఎక్కడ డీలో దగ్గర తీసుకున్నారు, నెక్స్ట్ ఎంట్రీ హాఫ్ క్వాంటిటీ ఎక్కడ బుక్ చేసుకుంటారు, హాఫ్ క్వాంటిటీ క్యాండిల్ పైన 20 EMA ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ బుక్ చేసుకుంటారు. ఏమైంది లేదు ఒకవేళ ట్రెండింగ్ డే అయితే మార్కెట్ ఇది అంత ప్రాఫిట్ ఇంకా వద్దును కదా, సో హాఫ్ క్వాంటిటీ ఇక్కడ సేమ్ ఆల్మోస్ట్ 1:2 దగ్గర బుక్ చేసుకున్నట్టు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అలా చేసుకోవచ్చు, పర్వాలేదు. సో సెన్సెక్స్ కాబట్టి కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. 66 అంటే ఒక 30 పాయింట్స్ ఏమో ఈజీగా హిట్ అయినా అవ్వచ్చు, కానీ ఫార్ అవే ఉంది. 75,100 అనేది కొంచెం ఎక్కడుంది, 75,100 ఇక్కడ ఎక్కడో ఉంది. సో మార్కెట్ ఇంతవరకు పైకి వెళ్ళి క్లోజ్ అయితేనే లాస్ రావచ్చు. అందుకే ఏం చేశానంటే ఇప్పుడు స్ప్రెడ్స్ యాడ్ చేశాను అన్నమాట. 150 క్వాంటిటీ 75,200 కాల్ ఆప్షన్ బై చేశాను. సో దీన్ని స్ప్రెడ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ఓకే 20,000 రావాల్సింది 20,000 కన్నా కిందకి వస్తుంది. కానీ ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే 4,000 ప్రాఫిట్ పోయినట్టు కదా. ఒకవేళ ఇది జీరోకి వెళ్ళి 66 హిట్ అయిపోయి మళ్ళీ జీరోకి వెళ్తే అప్పుడు కొంచెం 16,000 పోయినట్టు కదా, లైక్ 14,000 అలా పోయినట్టు కదా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే సో 75,100 కాల్ ఆప్షన్ ఎక్కడ తీసుకున్నాము, సెల్ చేసింది 142.97. సో కాల్ ఆప్షన్ 150 క్వాంటిటీస్ యావరేజ్ 142.97 అయింది. ఇది ఎక్కడ తీసుకున్నాం, 75,200 కాల్ ఆప్షన్ 150 క్వాంటిటీస్ 30.20 దగ్గర తీసుకున్నాము. సో 30.20. ఓకే సో ఇక్కడ చూసారు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చింది, 16,900 వస్తుంది. ఒకవేళ జీరో అయితే 2 అయితే మనకి ఇంకొక 7 పాయింట్స్ ఎంత వస్తుంది ప్రాఫిట్. లేదు ఇక్కడ నుంచి మార్కెట్ అగ్రెసివ్గా వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు మనకి లాస్ అయితే ఏముండదు ఇక్కడ. ఓకే ఎందుకంటే ఈ 30 రూపీస్ మహా అయితే ఎంతవరకు వెళ్తుంది, అంతేమో ఉండదు కదా మూమెంట్. సో మ్యాక్సిమం లాస్ చూసారా 0, 1:∞. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా నేనైతే బయటికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా స్టాప్ లాస్ అయితే పెట్టుకోకుండా ట్రైలింగ్ స్టాప్ లాస్. సో వస్తే మ్యాక్సిమం మనకి 15,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే గైస్ అయితే ఇంకెవరికి డౌట్స్ లేవు కదా. సో డౌట్స్ లేకపోతే సెషన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు మీరు. ఆల్రెడీ టార్గెట్స్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో ఈరోజు ఒకవేళ 15,000 క్రాస్ అయితే మనకి 25,000 ప్రాఫిట్ వచ్చినట్టు. నిన్న 10,000, ఈరోజు 15,000 అండ్ వీక్ గ్రీన్లా ఎండ్ అవుతుంది. నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది, వర్కౌట్ అవుతున్నట్టే ఉంది ఇది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇది మనకు 3:30 వరకు వెయిట్ చేయాలి. ఓకే దీనికోసం అయితే 3:30 వరకు వెయిట్ చేయాలి. సో మీరు అడగచ్చు ఇక్కడ 14,000 దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు కదా అంటే, ఇంకా మ్యాక్సిమం కెపాసిటీ ఉంది కదా దీనికి. ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఒకవేళ 2:0 అయితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇంకా 16,900 అలా వస్తుంది, 16,500 అంటే ఇంకొక 2,000 మనకి వస్తున్నట్టే కదా. లేదు ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఈ 4,500 పోయినట్టు అనిపిస్తుంది కదా. అంటే ఆల్మోస్ట్ ఎంత పోగొట్టుకున్నట్టు, 4,500 ప్లస్ ఇక్కడ ఒక 2,000, టోటల్ 6,000 పోగొట్టుకున్నట్టు. ఈ 6,000 తర్వాత ట్రేడ్ రిస్క్కి ఉపయోగపడవచ్చు కదా. సో అందుకు నేను ఇప్పుడు స్ప్రెడ్స్ అనేది యాడ్ చేశాను. సో మార్కెట్కి వదిలేయాలి, ఇంకా మన క్వాంటిటీస్ తీసుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేయాల్సిన పనిలే, మార్కెట్కి వదిలేసుకోవాలి. సో ఇప్పుడు అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇనిషియల్గా స్టాప్ లాస్ 66 పెట్టుకున్నాను. సో స్టాప్ లాస్ క్యాన్సిల్ చేశాను చూసారా, ఎందుకంటే ఇప్పుడు స్టాప్ లాస్తో పని ఏమి ఉండదు స్ప్రెడ్స్ తీసుకుంటే. అండ్ స్ప్రెడ్స్ తీసుకునే అడ్వాంటేజ్ ఏంటంటే క్యాపిటల్ కూడా తక్కువ. ఇప్పుడు అంతా 2.5 lakhs క్యాపిటల్ కావాలంతే దీనికి, 15 లాట్స్ తీసుకున్నాను కాబట్టి. ఓకే గైస్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే ఎంటీఎం ఇంకా అలా ఉంచుతాను. ఏమైనా డౌట్స్ వస్తే ఈ లోపు నన్ను మెసేజ్ చేయండి. సో మొమెంటమ్ ఇక్కడ మహా అయితే ఇది 20 నుంచి ఒక 5 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది 2:0 అయితే. సో ఎగ్జిట్ అయిపోయాను, ఓన్లీ సెల్లింగ్ అయితే హోల్డ్ చేస్తున్నాను. 55 పెట్టుకున్నాను స్టాప్ లాస్, 50 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. అంటే హాఫ్ ఆఫ్ ద ప్రీమియం పెట్టుకున్నాను. 25 నుంచి 50 రావడానికి ఓటీఎం చాలా కష్టపడాలి. అండ్ మొమెంటమ్ కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్స్ డిఫరెన్స్ ఉందనుకుంటా. 75,100 తీసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి 75,100 ఇక్కడ ఉంది. 700 పాయింట్స్ మొమెంటమ్ అయితే జరగాలి, అప్పుడే అది. అంటే మనం స్టాప్ లాస్ స్టైలింగ్ పెట్టుకున్నాం కాబట్టి పర్వాలేదు.
ఒకవేళ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే జీరో అవడానికి ఎక్కువ ఉన్నాయి ఇది, ఎందుకంటే మీరు ఈ స్టాక్ మార్కెట్లో చూసుకున్నా సరే ప్రాబిలిటీ చూసారు 99.5% ఉంది మనది ప్రాబిలిటీ. ఒకవేళ ఇది క్లోజ్ చేసేసిన 93% అయితే ప్రాఫిట్ ఉంది, ఐ మీన్ ప్రాబిలిటీ ఉంది ఇది జీరో అవ్వడానికి. సో ఒకవేళ 25 నుంచి 15,000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను, లేదంటే వెయిట్ చేస్తే ఇంకొక 3,000 వస్తుంది. సో టైం 11 అయింది, ఇంకా ఏదైనా జరగవచ్చు. మార్కెట్ మిడ్ ఆఫ్టర్నూన్ కూడా ఉంది. సో 15,000 వచ్చింది కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాను. ఆల్రెడీ 1:2.5 వచ్చినట్టు మనకి సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చి మనకి 10,000 వచ్చింది, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 25,000 వచ్చినట్టు. సో ఓవరాల్ అయితే 15,000 గ్రీన్లో ఉన్నాం. సో ఎగ్జిట్ అయిపోతున్నాను. స్టాప్ లాస్ 24 పెట్టుకున్నాను, 24 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే గైస్, ఎగ్జిట్ అయిపోయినది. 16,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 16.5 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకో 16 పాయింట్స్ రావచ్చు కానీ సో టైం అయితే 12 o'clock అయింది. ఇంకా 3.5 hours వెయిట్ చేయాలి. సో కొంచెం అయితే పని ఉంది. మహా అయితే మ్యాక్సిమం వచ్చి ప్రాఫిట్ అంతే కదా, ఇంకా మహా అయితే 15 పాయింట్స్ వస్తాయి, అందుకని చెప్పి ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. సో డన్ ఫర్ ది డే. సో మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకు ఎంట్రీ తీసుకున్నామో. ఇలాంటి డేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వ్యూ రాంగ్ అయినప్పుడు మీ ఎమోషన్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం కదా సెన్సెక్స్లో థర్డ్ క్యాండిల్ దగ్గర. సో అది మనము ఒకవేళ హోల్డ్ చేసి ఉంటే ఎంత ఉంది, 1047 దగ్గర ట్రేడ్ అవుతుంది. 160 దగ్గర ఎంతో తీసుకున్నాము, ఆల్మోస్ట్ 1060 పాయింట్స్, ఆల్మోస్ట్ 900 పాయింట్స్ ఉంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ లేదు నా వ్యూ కరెక్ట్ అవుతుంది, ఈరోజు మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసింది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, యావరేజింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా పెద్ద అమౌంట్ అనేది లాస్ అవుతూ ఉంటారు. టుడే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో రీటైల్ ట్రేడర్స్ ఎవరైనా సరే ఎక్కువ లూజ్ అయ్యేది ఇలాంటి డేస్లోనే. అంటే వాళ్ళు వ్యూ రాంగ్ అయినప్పుడు మార్కెట్తో ఫైట్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కూడా మనం మార్కెట్తో ఫైట్ చేయకూడదు. సో మన వ్యూ రాంగ్ అయినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, మినిమం 1 second కూడా ఆగలేదు, ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయాం. అండ్ దెన్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో అలా చేంజ్ అయ్యాము. ఓకే, సో మార్కెట్ ఈజ్ ద సుప్రీం అనమాట. మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మనం కూడా మన డైరెక్షన్ స్టాప్ అండ్ రివర్సల్ అని ఉంది. సో ట్రేడింగ్ టెర్మినాలజీలో మీకు కోర్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది అది, ఆ మెథడ్. సో దాని ప్రకారం ఎంట్రీ తీసుకున్నాము. సో లాస్ అయితే ఫస్ట్ ట్రేడ్లో 10,000 లాస్ వచ్చింది, కానీ సెకండ్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 26,000 ప్రాఫిట్ వచ్చినట్టు. సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 16,000 ప్రాఫిట్ కదా. సో ఇది 0 వరకు అది వెళ్తుంది, మ్యాక్సిమం వెయిట్ చేయొచ్చు, కానీ ఇంకా మార్కెట్ని అలా చూస్తూ ఉండలేము. అండ్ దెన్ ఏదైనా జరగవచ్చు కదా, సెన్సెక్స్ చాలా వాలిటిలిటీగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్టాప్ లాస్ జంప్ అవ్వచ్చు. అండ్ దెన్ ఇప్పుడు 20 EMA సపోర్ట్ దగ్గర కూడా వచ్చింది ఇక్కడ, అందుకు ఎగ్జిట్ అయిపోయాను. సో డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ నిన్న ఈరోజు కలిపి మనం 26,000 ప్రాఫిట్లో అయితే ఉన్నాము. సో చూద్దాం ఏమవుతుందో మిగిలిన డేస్. సో రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే కోర్స్ నేర్చుకోవచ్చు, కోర్స్ కంప్లీట్ చేయండి. కోర్స్ కంప్లీట్ చేయకపోతే స్ట్రాటజీస్ అనేవి అర్థం చేసుకోండి. దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ అవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, అవి కూడా చూడండి. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద మండే.